గంగాపురంలో నలుగురు స్నేహితులుండేవాళ్లు. వాళ్లలో రంగడు అనేవాడికి చీకటిపడిం తర్వాత ఎక్కడికి వెళ్లాలన్నా మహచెడ్డ భయం. తోడుగా ఎవరైనా లేందే వాడు గడప దాటేవాడు కాదు. ఒక రోజున వాని స్నేహితులు ఆట పట్టిస్తూ, నీ అంత పిరికివాణ్ణి, మేర మరొకణ్ణి ఎరగం. ఎవరైనా నీ ధైర్యం ఏపాటో తెలుసుకునేందుకు పందెం వేశారనుకో, అప్పుడు నీ పిరికితనం కాస్తా బయట పడిపోతుంది అన్నారు. వట్టి పందేలంటే నాకు గిట్టవు. ఎవరైనా డబ్బు పందెం వేస్తే నా ధైర్యం చూపెడతాను అన్నాడు రంగడు ధీమాగా. అలాగా? అయితే 100 రూపాయల పందెం. ఇవాళ రాత్రి నువ్వు శ్మశానంలోకి వెళ్ళి రాగలిగితే 100 రూపాయలిస్తాం. అలా చెయ్యలేకపోతే నువ్వు మాకు 100 రూపాయలివ్వాలి అన్నారు స్నేహితులు. రంగడు అందుకు ఒప్పుకుని అర్ధరాత్రివేళ శ్మశానంలోకి వెళ్లి తిరిగి వచ్చి స్నేహితుల్ని 100 రూపాయలు ఇవ్వమన్నాడు. స్నేహితులు వాడికి అలాగే ఇస్తామని చెప్పి, చీకటిపడితే ఒంటరిగా గడపదాటని వాడివి శ్మశానంలోకి ఎలా వెళ్ళిరాగలిగావు అని అడిగారు. ఇది కాస్తా కూస్తా 100 రూపాయల పందెం. నేను నిజంగా శ్మశానంలోకి వెళ్ళి వచ్చానో లేదో తెలుసుకునేందుకు మీ ముగ్గురూ కొంచెం వెనగ్గా నా వెంట వస్తారని నాకు తెలుసు అన్నాడు రంగడు. రంగడు చెప్పిన మాటలకు ముగ్గురు స్నేహితులు ఆశ్చర్యపోయారు.